మహాగణుడవు మహోన్నతుడ సర్వశక్తిమంతుడు అయిన మా కన్న తండ్రి, గత కాలమంత మమ్ములను సజీవులుగా మీ రెక్కల నీడలో మమ్ములను దాచి భద్రపరిచి, ఇదిగో ఈ సమయంలో మీ మాటలు వినే మహాభాగ్యము అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు నాయన. జీవము గల మీ మాటలు నాయన, లోకములో పడి బ్రతుకుతున్న మా బ్రతుకులకు కనువిప్పును కలిగించే మాటలు, మేల్కొలుపును కలిగించే మాటలు, మా బ్రతుకులను సరిదిద్దుకునే మాటలను మాకు తెలియపరచండి. వినగలిగే చెవులను, గ్రహించే మనసును మా అందరికీ దయచేయమని, మాట్లాడుతున్న నా యందు, వింటున్న మీ పిల్లల యందు మీ పరిశుద్ధాత్మను ఉంచమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, ప్రతి వారం కూడా దేవుడు అనేక సంగతులను మనతో మాట్లాడటం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విలువైన సంగతులు మనతో మాట్లాడటం జరుగుతుంది. మనం వినే ఒక గంట సమయం సూటిగా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గమనించండి. ఒక ప్రాముఖ్యమైన అత్యంత అవసరమైన సంగతిని మనం తెలుసుకుందాం ప్రియులారా. లోక ప్రభుత్వములు ఎరుగని మహిమా ప్రభుత్వం. అనేక సంవత్సరాల క్రితం ఈ టైటిల్ మీద వాక్యాన్ని చెప్పడం చాలామంది విని ఉంటారు. ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఈ సంగతులను మనం తెలుసుకోబోతున్నాం. లోక ప్రభుత్వములు ఎరుగని మహిమ ప్రభుత్వం. దేవుని పిల్లలారా, ప్రభుత్వము అనగానే ప్రతి దేశానికి కూడా ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం అనేది ఉంటుంది. మన దేశంలో కేంద్రంలోనేమో బీజేపీ ప్రభుత్వం ఉంది, స్టేట్లో రాష్ట్రంలో అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో జగన్ గారు పరిపాలన చేస్తున్నారు, కేంద్రంలో మోదీ గారు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని పాలన చేస్తున్నారు ప్రజలందరినీ. అయితే ప్రతి దేశానికి కూడా ఒక ప్రభుత్వం అనేది ఉంది. లోకంలో ఉన్న ఏ ప్రభుత్వానికి కూడా తెలియని ఒక అద్భుతమైన ప్రభుత్వం ఒకటి ఉంది. అది దేవుని పిల్లలుగా మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. మనం దానియేలు గ్రంథములో 2వ అధ్యాయము చాలా జాగ్రత్తగా మీరు వినాలని, వ్రాసుకోవాలని, గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనాన్ని ముందుగా చూద్దాం ప్రియులారా. ఆ రాజుల కాలములలో, ఆ రాజుల కాలములలో అంటే ఏ రాజులు? అప్పటికి ప్రపంచాన్ని అంటే లోకమంతటిని పరిపాలించే కొంతమంది రాజులు ఉన్నారు. వారి పేర్లు ప్రస్తావించబడలేదు పరిశుద్ధ గ్రంథంలో, కానీ చరిత్రలో వాళ్ళెవరు అన్న సంగతి కొంత అవగాహన మనకు తెలుసు, హిస్టరీలో మనకు తెలుసు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అంటే దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వాన్ని ఆయన స్థాపిస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి. దానికి ఎన్నటికి నాశనం ఉండదు. ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్ళు తర్వాత ఉంటుందో ఉండదో మనకు తెలియదు, కానీ
అంటే అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పార్టీ ఉంటుంది. కొన్ని పార్టీలు అయితే కాలగర్భంలోనే కలిసిపోవడం మనందరికీ తెలుసు. దేవుని పిల్లలారా, ఆ రాజుల కాలంలో అంటే దేవుడు ఈ సందర్భాన్ని చెప్పేటప్పటికీ కొన్ని సామ్రాజ్యాలు పరిపాలనలో ఉండి వెళ్ళిపోయినట్టుగా, కనబడకుండా పోయినట్టుగా మనం చూడగలం చరిత్రలో. అందులో మొదటిగా మీకు సూచాయిగా చెప్తున్నాను, లోకమంతటిని పరిపాలించటం అండి, దేశాన్ని కాదు. దేశాన్ని పరిపాలించటం వేరు, యావత్తు ప్రపంచాన్ని పరిపాలించటం వేరు. ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. నెబుకద్నెజరు మహారాజు గారికి కల వచ్చిందంట. కళ, ఆ కళలో ఒక మహాప్రతిమ కనపడుతుంది, ఒక విగ్రహం కనపడుతుంది. అందులో శిరస్సు బంగారంతోనూ, తర్వాత వెండి లోహముతోనూ, ఇత్తడి ఇనుము లోహములతో కలిసి ఉన్న ఒక ప్రతిమ కనిపించింది మహారాజైన నెబుకద్నెజరు గారికి. ఈయన చరిత్రలో ఉన్నాడండి. ప్రపంచపు 7 వింతలలో ఒక వింతగా పిలువబడుతున్న వేలాడే ఉద్యానవనం, హ్యాంగింగ్ గార్డెన్. అంటే ఆ గార్డెను వేలాడుతుందట. ప్రపంచపు 7 వింతలలో ఒక వింత అని చెప్పుకుంటున్న ఆ ఉద్యానవనాన్ని నిర్మించిన మహాచక్రవర్తి చరిత్రలో ఉన్నాడు ఇతను. బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్. అతనికి కలలో ఒక మహాప్రతిమ శిరస్సు తలలో ఉందట, బంగారంతో చేయబడి. ఆ భుజము ఎలా కనబడుతుందట, వెండితో. ఆ ఉదరము, ఈ కాలు, ఈ భాగములు ఎలా కనబడుతున్నాయంట, ఈ తొడల భాగాలు ఎలా కనబడుతున్నాయంట, ఇత్తడితో. ఈ కాళ్ళు భాగములు ఎలా కనబడుతున్నాయట, ఇనుముతో కనబడుతున్నాయట. అప్పుడు దానియేలు ప్రవక్త ఆ రాజ్యములో చెరలోకి వచ్చాడండి, బంధించబడి వచ్చాడు అక్కడికి. దానియేలు ప్రవక్త. నెబుకద్నెజరు యుద్ధం చేసి చాలామంది యూదులను బంధించి పట్టుకొచ్చారు. ఆ చెరలో ఉన్న వ్యక్తి, ఆ ఖైదులో ఉన్న వ్యక్తి ఎవరంటే ఇదిగో దానియేలు ప్రవక్త. ఆ కలభావాన్ని చెప్పడం ఎవడతరం కదా మహారాజా. ఒకరున్నాడు, దేవుని జ్ఞానము గలవాడు, అతనే చెప్పగలడు. దానియేలు గారిని చక్కగా తయారు చేసి రాజు ముందుకు తీసుకొచ్చారు. మహారాజా, ఆ 4 లోహములతో కనిపించిన ఆ ప్రతిమ నీకు కనబడింది కదా? అవును అవును, ఇవి 4 సామ్రాజ్యాలు, మహాసామ్రాజ్యాలు. ఇవి ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలు. నెంబర్ 1 బబులోను నెబుకద్నెజరు శిరస్సు అని చెప్పబడింది కదా, అది నువ్వే. అయితే మహారాజా, కొంతకాలానికి నీ రాజ్యం పతనం అయిపోతుంది. నీ తర్వాత ఇంకొక మహాచక్రవర్తి వస్తాడు, మాదీయ పారసీక సామ్రాజ్యం. మాదీయ పారసీక సామ్రాజ్యం, అది కూడా ఎంతో కాలం ఉండదు. ఇది కూడా లోకమంతటిని పరిపాలించిన సామ్రాజ్యం. దీని తర్వాత కొంచెం ఇంకా గట్టిగా ఉండే, ఓ బలవంతకరమైనదిగా ఉండే ఒక సామ్రాజ్యం ఒకటి వస్తుంది, అది గ్రీకు సామ్రాజ్యం. అతని పేరు అలెగ్జాండర్ అని చెప్తూ ఉంటాం మనం. తర్వాత రోమా సామ్రాజ్యం. వీళ్ళు చాలా భయంకరులు. ఈ సామ్రాజ్యాలు చివరిలో వచ్చిన సామ్రాజ్యం రోమా సామ్రాజ్య పరిపాలన చాలా కఠినంగా పరిపాలన జరుగుతున్న కాలంలో యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చాడు. ఆయన జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ మాట మీకు అర్థం అవ్వడానికి ఇంత చరిత్ర మీకు చెప్పాను నేను. మళ్ళీ దానియేలు గ్రంథం 2:44 వచ్చిందని మళ్ళీ చదువుదాం. ఆ రాజుల కాలములలో అంటే మీకు అర్థమైందా? ఏ రాజుల కాలములలో? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం చూసారా, భౌతిక సంబంధమైన రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఆయన దానికి ఎన్నటికీ నాశనం ఉండదంటండి. ఆ రాజ్యం ఎలాంటిదంటే, ఎవరైతే పొందుకుంటారో వారికి మాత్రమే కాక మరెవరికి ఆ రాజ్యం ఎవరికి చెందుతుందట? దానిని ఎవరైతే పొందుకుంటారో వారికే చెందుతుంది, ఎవరు పొందుకోరో వారికి చెందదు.
అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టేసి నిర్మూలన చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుస్తుందంట. ఏంటది? పరలోకమందున్న దేవుడు స్థాపించబోయే రాజ్యం. అది బబులోను సామ్రాజ్యం తుత్తునీలుగా అయిపోతుంది. మాదీయ పారసీక సామ్రాజ్యం కనబడదు. గ్రీకు సామ్రాజ్యం ప్రపంచ చక్రవర్తి ఆయన మరణం తర్వాత కనుమరుగైపోయింది. అలెగ్జాండర్ తర్వాత కనుమరుగైపోయింది. ప్రపంచాన్ని గడగడగడగడలాడించేశాడు అలెగ్జాండర్, పతనమైపోయింది. తర్వాత వచ్చింది రోమా సామ్రాజ్యం. ఆ కాలములలో, ఆ ప్రభుత్వపు పాలనలో యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడు. ఈయన స్థాపించబోతున్నటువంటి ఒక సామ్రాజ్యం అనేది అది ఎలాంటిదో పరిశుద్ధ గ్రంథంలో చెప్పేస్తున్నాడు దేవుడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. దేవుడు స్థాపించబోతున్న ఆ ప్రభుత్వం ఎలాంటిదంట? యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో, ఒకరోజు యేసు ప్రభు వారిని రాజుగా చేయుటకు వారు, అంటే ఎవరో కొంతమంది వచ్చి ఆయనను వద్దన్నా సరే, ఆయన వద్దంటాడు, మనం అడిగితే కాదంటాడు. మనం ఏం చేద్దాం? బలవంతముగానైనా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే ప్రియులారా, భౌతిక సంబంధమైన ఈ రాజరికం ఉంది కదా, ఈ సామ్రాజ్యం ఉంది కదా, ఆ రాజుగా ఉండాలని యేసువారిని బలవంతంగా పట్టుకుని రాజును చెయ్యాలని చూస్తుంటే యేసువారు అంగీకరించారా? అంగీకరించలేదా? లేచెల్లిపోయాడంటే ఇది వద్దు, నాకు భౌతిక సంబంధమైన ఈ రాజ్యం నాకు అవసరం లేదు. రాజు, కిరీటము, గుర్రాలు, రథాలు, సైనికులు, బంగారము ఛే అనుకున్నాడు ఆయన. నాకు వద్దనుకున్నాడు ఆయన. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనంలో పిలాతు ముందు నిలబడ్డాడు మహానుభావుడు, ప్రభువైన యేసువారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనంలో పిలాతు గవర్నర్ కదండి, ఆయన గవర్నర్ తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నువ్వేనా అని అడుగుతున్నాడండి. ఎంత బాగా అడుగుతున్నాడండి, అది నాకు చాలా ఇష్టం అండి ఈ సందర్భం. ఏం అడుగుతున్నాడండి బాబు? ఎవరు ముందు ఉన్నారండి అక్కడ? ఓ అధికారి, గవర్నర్ ముందు అలా తల దించుకుని నిలబడుతున్నాడు ప్రభువారు. రెండవ రాకడలో ఈ పిలాతే నిలబడతాడు తల దించుకుని ఆయన ముందు. ఆయనే కాదండి, అమెరికా దేశపు అధ్యక్షుడైన, ప్రపంచాలను పరిపాలన చేసిన చక్రవర్తులైనా ఆయన ముందు శిరస వహించాలి, అంత గొప్పవాడైనా. ఆయన వస్తాడు త్వరలో. రోమ గవర్నర్ అడుగుతున్న, నువ్వు యూదుల రాజువా? నువ్వు రాజువా నువ్వు అని అడుగుతుంటే ఏమంటున్నాడండి? యేసు, నీ అంతటి నీవే ఈ మాట అంటున్నావా అని అడుగుతున్నాడు. ఆ సంభాషణ చూసారు ఎలాగుందో? లేక ఇతరులు నీతో నా గురించి ఏమైనా చెప్పారా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదున్నా ఏమీ వాళ్ళు చెప్తే నేను వినడానికి అంటున్నాడు. నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించి తీరి కదా, నువ్వేం చేశావు అని అడుగగా యేసు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. బాగా వింటున్నారా? నా రాజ్యం అంటే నా ప్రభుత్వం. ఒక ప్రభుత్వపు అధికారి అయిన పిలాతు ముందు నిలబడి నేను రాజుని అంటున్నాడు, నేను రాజుని. అయితే పిలాతు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఏ సంబంధమైంది? నా రాజ్యము పరలోక సంబంధమైనది, నా రాజ్యము ఆత్మ సంబంధమైనది, నా రాజ్యము మనుషులకు కనిపించేది కాదు. ఆయన రాజేనండి. ఏమంటే ప్రపంచ చక్రవర్తి లేకపోతే ఏదో ఒక దేశాన్ని, యెరూషలేమును పరిపాలించే రాజా? ఎవరు? ప్రపంచములో ఉన్న అన్ని దేశాలలో
యేసుని ఎరుగని వాడు లేడు అని మనం చెప్పలేం ప్రియ దేవుని పిల్లలారా. ప్రపంచపు చక్రవర్తి ఆయన, విశ్వానికి రారాజు చక్రవర్తి ఆయన వచ్చాడు భూమి మీదకి. చిన్న రాజరికాన్ని పట్టుకొచ్చి రాజారా కిరీటం పెడతాం బరువా అంటే వాళ్ళు మాత్రం ఆయన మీద ప్రేమ ఉండి పెట్టడం లేదు, రాజరికాన్ని ఇవ్వాలనుకోవడం లేదు వీళ్ళు. ఎందుకు చెప్పగలరా? ఈయన రాజు అయిపోతే పంటలు పండించకుండానే భోజనం పెట్టే పరిస్థితి ఉంటుంది ఈయనుంటే. మనం అందరం ఏ పని పాట లేకుండా ఆయన కూడా ఉంటే చాలు, మనకు భోజనం దొరుకుతుంది మనకి. ఆ ఉద్దేశంతో రాజును చేయాలనుకున్నారు తప్ప ఏదో గొప్పగా పరిపాలన చేస్తాడన్న ఆలోచనతో, ప్రేమతో అసలు కాదు. చిన్న పదవి ఇస్తానంటారేట ఆయనకి. ఆయన ఎవరైనా ప్రపంచ చక్రవర్తి, ఆయన మహానుభావుడైన యుగ యుగములు ప్రపంచ ప్రజలను ఏలే మహారాజు. ప్రియమైన దేవుని పిల్లలారా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదే అయితే యూదులకు నేను అప్పగింపకుండానట్లు నా సైనికులు లేదా నా సేవకులు పోరాటం చేస్తారు, నన్ను పట్టుకునేవారు కదా, నన్ను బంధింపజేయనివ్వరు కదా. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. బాగుందండి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన రాజ్యాన్ని దేవుడు స్థాపించాలని కోరుకున్నాడు. అది క్రీస్తు వారి ద్వారా జరిగించాలనుకున్నాడు. అది అండి ఆయన ఒప్పేసుకున్నాడు, రాజునని ఒప్పేసుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. అయితే భౌతిక సంబంధమైన ఈ రాజ్యాలను తొక్కి నేను ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను అని చెప్పటమే కాకుండా భయంకరమైన కొన్ని ప్రభుత్వాలు పాలన జరుగుతున్నాయి ఆయన వచ్చేసరికి భూమి మీదకి ఆయన వచ్చేసరికి పరలోక సంబంధమైన ప్రభుత్వాన్ని ఆయన స్థాపించే ఆ సమయానికి ఆల్రెడీ కొన్ని ప్రభుత్వాలు రూలింగ్ జరుగుతుంది అక్కడ భూమి మీద. చూద్దాం. అది రోమా సామ్రాజ్యమే కదండి అని మనం అనుకుంటున్నాం కదా. ముందుగా ఎవరు పరిపాలన చేస్తున్నారో ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించగలిగితే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకపు అధికారి వస్తున్నాడు. ఎవరండి వచ్చేది? ఈ లోకపు అధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి ఏ సంబంధం లేదు. ఎవరండి వచ్చేది? ఈ లోకాధికారి. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. లూకా సువార్త 12వ అధ్యాయం క్షమించండి యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. లోకపు అధికారి ఎవరు? ప్రభువారు వచ్చేసరికి ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అధికారి ఎవరు? అపవాది. అంటే అపవాది సాతాను యొక్క ప్రభుత్వం జరుగుతుంది. ఇది కంటికి కనిపించేదా, కనబడిందా? కనబడింది. సాతాను పాలనలో ప్రపంచ ప్రజలందరూ ఉంటున్నారు. ఎలా ఉంటారు ప్రజలు? ఇంకా ఎలా ఉంటారు? అది పరిపాలన చేస్తుంటే ఎలా ఉంటారు? నీతిగా బతుకుతారా, అన్యాయంగా బతుకుతారా? ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తూ ఉంటారు ప్రియులారా. ఇంకా చెప్తున్నాడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను, యేసు ప్రభు వారు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. ఎంత బాగుందండి. ఏ అధికారం నుంచి విడిపించాడు మనల్ని? అంధకార సంబంధమైన అధికారం. అంటే ఎవరిది? అపవాది ప్రభుత్వములో నుంచి ఎవరిని విడిపించాడు? మనల్ని విడిపించి తన కుమారుని యొక్క, అంటే క్రీస్తు వారి యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు.
ఆయన రాజ్య నివాసులు ఎప్పుడవుతామండి మనం? చెప్పండి. ఆయన రాజ్య నివాసులుగా ఎప్పుడవుతాం మనం? మీరు పుట్టుకతో క్రైస్తవులం అని చెప్పుకున్నా ఆయన రాజ్య నివాసులు అవ్వరు. ఏ రోజైతే నిజమైన బాప్తిజం పొందుకున్నారో ఆ రోజు నుంచి క్రీస్తు రాజ్య నివాసివి. నీకు రాజు ఎవరు? యేసుప్రభు వారు, యేసుప్రభుల వారు. అయితే కొంతమంది బాప్తిజం పొందినా కానీ ఆయన రాజ్య నివాసులుగా ఉండరు. నీకు తర్వాత చెప్తాను దాని గురించి. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ఒక ప్రభుత్వం, ప్రపంచాన్ని ఏలిన ఒక ప్రభుత్వం ఎవరట? అపవాది ప్రభుత్వం, సాతాను పరిపాలనలో ఉన్నది. యేసు ప్రభు వారు వచ్చేటప్పటికి దాన్ని తోసేశాడు, దానిని కూల్చేశాడు, తుత్తునీయులుగా చేసేసాడు ఆ ప్రభుత్వాన్ని. ఎంత గొప్ప పని చేశాడండి ఆయన. ఇంకొక విషయాన్ని చూద్దాం, ఇంకా ఎవరు పరిపాలన చేస్తున్నారో. రోమపత్రిక 5వ అధ్యాయం 2వ విషయాన్ని చెప్తున్నాను. 5వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఎవరు వెళ్తున్నారు? ఇది ఎవరి ప్రభుత్వం? ఇది చెప్పండి. ఇక్కడ ఒక ప్రభుత్వం గురించి చెప్పాడు, అదే చెప్పండి మీరు. ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపమును చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. మరణము ఏలెను. మరణము ప్రభుత్వం చేసింది, మరణము పరిపాలన చేసింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆదాము గారు మొదలుకొని మోషే కాలం. అంటే ఎంతకాలం అండి? ఇంచుమించుగా రమారమి 4000 సంవత్సరాలు మరణపు ప్రభుత్వం అనేది పాలన జరుగుతుంది. మరణపు ప్రభుత్వం ఉంది. ప్రజలందరూ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ధర్మశాస్త్రము ముగింపు వరకు కూడా ప్రియ దేవుని పిల్లలారా మరణము పాలన చేస్తుంది. ఇప్పుడు ఎవరి ప్రభుత్వం అండి? రెండవది ఎవరి ప్రభుత్వం చెప్పండి? 5వ అధ్యాయం 14వ వచనంలో ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను అన్నాడు. చూడండి, మరణము ఏం చేసిందట? అంటే మరణం పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది? మరణమే. ఏదెను తోటలో ఆదాము అవ్వాల దగ్గర నుంచి చెప్పాడు, ఆయన మీరు ఈ పండు తిన్ను దినమున నిశ్చయముగా మీరు చచ్చిపోతారు, మరణిస్తారు. అంటే అప్పటి ఆ క్షణములో అతను మరణించలేదు, కానీ మరణించే ఆ గుణం ఆ క్షణములోనే ప్రారంభమైంది. మీకు అర్థమైంది? ఇప్పుడు చాలామందికి పెద్ద డౌట్ ఇది. పండు తిన్నా మరణించాలి కానీ మరణించలేదేటి? ఆత్మీయంగా చచ్చిపోవడం ఏంటి? ఆత్మ చచ్చిపోద్దా? ఆత్మకు చావలేదు కదా, భౌతికంగా చావలేదు. ఇక్కడ ఆయన చావు అనే ఆ గుణం ఆ పండు తిన్న ఆ క్షణాన ఆరంభమైంది. ఇక మరణం అనేది రాజ్యము నేలతుందన్నమాట. మరణపు ప్రభుత్వం. ఒకటే ప్రభుత్వం అని చెప్పాను, అపవాది ప్రభుత్వము, లోక అధికారి వాడు. రెండవది మరణపు ప్రభుత్వం ఏలుతుంది. మరణపు ప్రభుత్వం ఏలుతున్న సమయం అది. ఇంకా బాగా చూద్దామండి, ఎంత అద్భుతమైన మాట ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ ఈ మాట చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి అందరూ తీశారా? మళ్ళీ చెప్పనా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, అంటే రక్తము మాంసము కలిగిన వారే ప్రజలందరూనే, ఆ ప్రకారమే
మరణము యొక్క బలము గలవానిని. మరణము యొక్క బలం గలవాడెవడు? అపవాది. మరణించేటట్టుగా చేయగల సామర్థ్యం కలిగిన వాడు. ఒకసారి చెప్పాను మీకు గతంలో, సాతాను ఎవరన్నా చంపగలదండి? సాతానికి చంపే హక్కు ఉందా లేదా? మీకు ఎలా తెలిసి లేదని? ఏది యోబు గారికి చెప్పాడు, మీకు చెప్పేటట్టు ఏమన్నా అది? అమ్మా సరే, యోబు గారికి చెప్పాడు ప్రాణం మాత్రం దీకు, నువ్వేమైనా చేసుకొని చెప్పింది కదా. మరి యోబు గారు 10 మంది పిల్లలు చచ్చిపోయారు కదా, ఎలా చనిపోయారు వాళ్ళు? ఏమైనా చేయగలదండి అది. జాగ్రత్త, దానికి చిరాకు వచ్చిందండి చెంప అవతల పారేద్ది. ఇది దేవుడికి పనికిరాడు, దయ్యానికి పనికిరాడు, వేస్ట్ అనుకుంటుంది ఒక్కొక్కడిని. నాకు బొత్తిగా పనికొచ్చేలా లేడంటే భక్తుడు అనుకోకండి. ఒక తమ్ముడు ఒకసారి ఫోన్ చేయగానే మనసంతా ఆవిరైపోయిందండి. ఒకసారి నాతో అన్నాడు, అన్నయ్య మీరు బైబిల్ క్లాసులు ఈ ప్రాంతంలో తీసేశారు కదా, కొంతమంది ప్రేరేపించటం వల్ల మీరు తీసేశారు కదా, నేను వ్యభిచారిగా మారిపోయినన్నయ్య అన్నాడు. అదేంటో ఒకప్పుడు దేవుని మాట వింటే భయం వేసేది, నన్ను నేను మార్చుకోవాలనిపించేది. ఇప్పుడు ఆయన మాట వింటుంటే భయం వేస్తుంది, కానీ నేను దిద్దుకోలేకపోతున్నాను. అంటే అర్థం ఏంటి చెప్పనా? నిన్ను వదిలేశాడు, ఇంకా నువ్వు అవసరం లేదు ఇంకా ఆయనకి. ఒక ఇనప ముక్క అండి, అది వంగాలంటే బాగా కాలాలది, అప్పుడు వంగుతుంది. ఎలా కొడితే అలా వంగుతూ ఉంటుంది, అది మెత్తగా వంగుతుంది. అది ఆరిపోయింది అనుకోండి, గట్టిపడిపోయింది అనుకోండి, ఎవడతారు కాదు. నీకు శోధనలు వచ్చేటప్పుడు, నీకు బాధలు కలుగుతున్నప్పుడు, నువ్వు ఆ కాలుతున్న స్థితిలో నువ్వు వెంటనే మారాలనిపించాలి. నీకు మారాలనిపించాలి. ఎప్పుడన్నా మీకు ఎవరికైనా అనిపిస్తుంది అలాగా? నేను కొంతమందిని చూస్తుంటానండి, ఇంకే వాళ్ళు పరలోకానికి నిర్ణయింపబడిన వాళ్ళు కాదు, వీళ్ళు నరకానికి లైసెన్స్ పుచ్చుకున్న వాళ్ళు అన్నమాట. వీళ్ళు చెయ్యి, ఎన్ని తప్పులు చేస్తావు అంటే ప్రార్థనకి వెళ్తాడు కానీ మనసు మారదు. అది భక్తిగానే ఉంటాడు, అసలు మనసు మారదు. అది భయం ఉన్నట్టుగానే ఉంటాడు కానీ మనసు మారదు. అది ఎంత ధైర్యం అండి! ఓ తప్పును లోపల ఉంచుకుని, ఒకప్పుడు దేవుని మాట వినగానే, తప్పు చెయ్యగానే గజ 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 వణికిపోయి మార్చుకోవాలి, సరి చేసుకోవాలి అనే మనసు వచ్చే నీకు ఇప్పుడు తప్పులు జరుగుతున్నా ఏమీ అనిపించటం లేదంటే నిన్ను వదిలేశాడు. నువ్వు వద్దయినికి, నువ్వు నరకానికి రిజర్వ్ అయిపోయావు. నువ్వు ఏడవాలండి, దేవుని పాదాలు ప్రార్థన చేసుకుని ఏడవండి, తనివి తీరా ఏడవండి, ఆయన్ని బ్రతుములు అడుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను ఎవరంట? మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. అంటే మరణ భయముతో ప్రభుత్వ పాలన, మరణం పరిపాలన చేస్తుంది. ఆ దాస్యములో లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. మరణము యొక్క బలము గలవానిని తొక్కి పారేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? రక్త మాంసములు గలవారిని, మరణపు ప్రభుత్వములో ఉన్నవారిని, మరణపు బలము గల అపవాది కబంధ హస్తాలలో ఉన్నవారిని విడిపించటానికి ఒక నిరపరాధి అయిన, ఒక నిర్దోషముగా ఉన్న ఒక రక్త మాంసములు గల వ్యక్తి మరణించాలి. ఎలా కూలగొడుతున్నాడో చూసారా ప్రభుత్వాన్ని? అపవాది అంధకార సంబంధ అధికారాన్ని కూలగొడుతున్నాడు. రెండవది మరణపు బలము, ఇదిగో మరణపు ప్రభుత్వము కింద ఉన్న వారిని ఈ విడిపిస్తున్నాడు. మరణపు ప్రభుత్వాన్ని కూలగొడుతున్నాడు ప్రభువైన యేసువారు.
ఎంత గొప్ప త్యాగం అండి అయింది. ఆయన చనిపోతేనే మరణము ఏలతున్న ఆ ప్రభుత్వాన్ని కొల్లగొట్టాలి, తుత్తునుయులుగా చెయ్యాలి అంటే నిర్దోషమైనటువంటి రక్తమాంసములు గల ఒకని మరణం అనేది కావాలి. అది మన ప్రభువు అయిన యేసువారు చేశారు దీనిని. మన ప్రభువు అయిన యేసువారు చేశారు దీనిని. సాతాను ఏం చేసినా చావదండి. ఏం చేస్తే చచ్చిపోద్దండి అది? ఇప్పుడు కుర్చీ కట్టేసి దాన్ని చుట్టూరు ఆటంబొమ్మలు పెట్టేస్తే ఏం చచ్చిపోద్ది అది? చచ్చిపోద్దండి. ఇంకేమన్నా ఉందా? ఆటంబొమ్మలతో పేల్చేస్తే చచ్చేది కదా అది. నిర్దోషమైన, పవిత్రమైన, నిష్కల్మషమైన క్రీస్తు వారు ఆయన మరణిస్తేనే ఇది ఆ సాతాను మరణం అనేది జరుగుతుంది. దాన్ని జయించాడు అపవాదిని. ప్రియమైన దేవుని పిల్లలారా, లేదంటే అది చావదండి, అది చావదది. ఇక మరొక విషయాన్ని కూడా మనం గమనించగలిగితే, ఎవరు వెళుతున్నారు? ఇంకా 2 చెప్పాను కదా ప్రభుత్వాలు. రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు కృపకే గాని 11వ వచనం నుంచి చూడండి ప్రియులారా. 11వ వచనం నుంచి, రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి, అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇక్కడ ఏలేవాడెవరు? ఇక్కడ ఏలేవారెవరు? మా ఏలేవారంటే ఎవరు? పరిపాలన చేసేవారు. మా ఏలికలండి అంటే అర్థం ఎవరు? అర్థం ఏంటి? మా రాష్ట్రాన్ని ఏలిక చేసేది జగన్ గారండి, దేశాన్ని ఏలిక చేసేది మోదీ గారని అంటున్నాం కదా. ఏలేవారెవరు? ఇక్కడ మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అన్నాడు. చూడండి, ఇప్పుడు ఎవరు ఏలుతున్నారు? పాపపు ప్రభుత్వం. ఇప్పుడు ఏ ప్రభుత్వం వెళ్తుంది? ఇప్పుడు ఎన్ని చూసినప్పటి వరకు అపవాది ప్రభుత్వం ఒకటి, మరణపు ప్రభుత్వం ఒకటి, పాపపు ప్రభుత్వం. మీ శరీరమందు ఏలనివ్వకండి. ఇప్పుడు పాపం లోనకు వచ్చిందనుకోండి, ఏం చేస్తుంది అది? ఏమండి, ఏం చేస్తుంది చెప్పండి? పాపం వచ్చిందంటే ఏం చేస్తుంది అది? అసలు పాపం మనల్ని పరిపాలన చేయడం ఏంటండి? యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 32 నుంచి 34 వచనములు. యోహాను సువార్త 8వ అధ్యాయం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అని చెప్పగా, తీశారండి యోహాను సువార్త 8వ అధ్యాయం 32 నుంచి చదమ్మా. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే. ఏమంటే దాసులుగా ఉన్నారా లేరా? వీళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు, చాలాసార్లు చెరలోకి వెళ్ళిపోయారు. చాలామంది దేవుని కోపం వల్ల ఎవరు పడితే వాళ్ళని పరిపాలన చేశారు, వాళ్ళని బానిసలుగా చేశారు వాళ్ళని. కానీ అబద్ధం ఆడేస్తున్నారు వీళ్ళు. ప్రభు వారు ఊరుకుడు కదండి. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనేది. ఏంటయ్యా నువ్వు చెప్పేది? మేము దాసులు అనుకుంటున్నావు ఎవరికన్నా ఆయన అడుగుతున్నారు. అందుకు యేసు, ఇదిగో చూడండి, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చూడండి ప్రియులారా, పాపం చేసే ప్రతివాడు ఎవరు? పాపానికి దాసుడు. పాపమేమో పరిపాలకుడు, ఏలేవాడు. దాసుడు ఎవరు? మనము. ఇప్పుడు మనం తాగుతున్న ఒక వ్యక్తి తాగుడుకు బానిస అయిపోయాడు అనుకోండి, ఎవరు వెళ్తున్నారు ఇతన్ని? ఆ పాపం అనే ఇది ఏలతుంది నిన్ను. ఒక వ్యక్తి వ్యభిచారానికి బానిస అయిపోయాడు అనుకోండి, నువ్వు దేనికి దాసుడు అయిపోయావు? వ్యభిచారం అనే ఈ పాపపు ప్రభుత్వానికి నువ్వు బానిస అయిపోయావు. ఎవరో కూడా దేవునికి బానిస అవుతలేదు, దేవునికి బానిస అవ్వట్లేదు ఎవరన్నా. ఏమండి, కొంతమంది సెల్ ఫోన్లకు బానిస అయిపోతారు. అవునా కదా చెప్పండి? అన్నం తినకపోయినా ఉండగలరు, కానీ సెల్ ఫోన్ కూడకపోతే ఉండలేదు. బానిస అయిపోయావు నువ్వు.
బానిస. కొంతమంది టీవీ, కొంతమందికి లోకం, బానిస. మనం మారమా ప్రియమైన దేవుని పిల్లలారా? ఈ లోకములోనే ఉన్నావు కానీ ఆత్మ సంబంధమైన ఒక మహిమా ప్రభుత్వములో క్రీస్తు చేత పరిపాలన చేయబడుతున్న ఒక మహనీయుడు అన్న సంగతి నీకేమన్నా అర్థమవుతుందా? లోకం అంటే ఎంత పిచ్చో మనిషికి. నిన్న చెప్పాను మార్నింగ్ మీటింగ్లో ఒక మాట. చిన్న పిల్లోడు పుట్టిన తర్వాత అండి ఆడి పిడికిల్ని బిగించేసుకుంటూ ఉంటాడు వాడు. అవునా? పిల్లోడు పిడికిల్ని బిగించేసుకుంటాడా, దగ్గర చేసేసుకుంటాడా? అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఆ వేరు చేసి మనం వేలు పెడతాం. అందులో ఏం చేస్తాడు? అప్పుడు పట్టుకుని లాగేసుకుంటాడు. లాగేసుకోవడమే. వాడికి ఏది ఇచ్చినా లాగేసుకుంటూ ఉంటాడు. ఈ లాగుకునే ఈ విధానం కాస్త పెరిగి 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 పెద్దదైపోయింది. లోకాన్ని లాక్కోవడం మొదలెట్టాడు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది లాగుడే లాగుడు. నిన్ను అపవాది లాగేసుకుందామని ఎంత ప్రయత్నం చేస్తుందో, నిన్ను పాతాళం లాగేసుకోవాలని చూస్తుంది, నిన్ను శ్మశానం మట్టిలో కలిపేసుకుందామని లాగేసుకుందామని చూస్తుంది నిన్ను. ఈ లాగుడు తెలియట్లేదు నీకు. అది లాగుదాం, ఇది లాగేద్దాం, ఇది లాగేద్దాం. ఏంటిదంతా? ప్రతిదీ కావాలి, నాది అనుకుంటూ బ్రతుకుతున్న నీ జీవితం ఒకరోజు అన్నీ కూడా వదిలిపెట్టేస్తావు. ఈ గట్టిగా బిగించి కావాలనుకున్న ఈ పిడికెళ్ళు కాస్త ఏమైపోతే వదిలేయాలి అలారో ఒకరోజు. అలెగ్జాండర్ ఏమన్నాడంటే అండి, నేను చనిపోయేటప్పుడు నా శవపేటికలో నా చేతులకు ఆ రంధ్రాలు చేసి చేతులను బయటకు వదిలేయండి. నేను ఏ ప్రాంతాలను జయించాను అన్ని ప్రాంతాలలో ఊరేగించండి. ప్రపంచాన్ని జయించి గడగడలాడించి ఎన్నో బంగారపు నిధులు సంపదలను పోగేసుకున్న అలెగ్జాండర్ విశ్వవిజేత ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడన్న సంగతి అందరికీ తెలియాలనుకున్నాడు అలెగ్జాండర్. అందరికీ తెలియాలనుకున్నాడు. మరి అతనికి తెలియదా? అతనికి తెలియలేకుండా పోయి చూడండి. అందరికి తెలితే నీకు తెలియలేదు. సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం అన్నాడు ప్రభువారు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసేస్తే నువ్వు సంపాదించినవి ఎవరివి, నువ్వు సంపాదించుకుంటున్నవి ఎవరివి అయిపోతాయో నీకు తెలుసా? ఎప్పుడైనా ఇంటికెళ్ళి ఆలోచించుకోండి. చాలా సంపాదించాలనిపిస్తూ ఉంటుంది కదా. నువ్వు చచ్చిపోతే అవి ఎవరికి చెందుతాయో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నవండి ప్రజల పరిస్థితి. నిజమేనండి, మనం చచ్చిపోతే మనం ఎవరికి వెళ్తాయండి? నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవరో నీ ముక్కు ముఖం తెలియని వాళ్ళు అట్లా తింటారు. మన పిల్లలకి ఒకటి వాళ్ళు కూడా ఉండరు కదా. ఎవరో ముక్కు ముఖం లేని వాళ్ళు అందరూ వాటిని గద్దల్లా తింటారంటుంటే అసలు మనకు సంపాదించాలన్న ఆలోచన రాదు. నువ్వు సంపాదించినవి ఎవరవుతాయి అన్నాడు. రాజుల సొమ్ము రాళ్లపాలు అయిపోయినాయంట. గోల్కొండ కోటను చూశాను ఒకరోజు. వరంగల్ రాణి రుద్రమదేవి కోటను చూశాను ఒకరోజు. విజయనగరం ఆనంద గజపతిరాజు కోట చూశాను. శిథిలమైపోయాయి. ఎత్తైన కోట చివరి ఉందండి రాజుగారిది, రాణిగారిదిని. కానీ రాలలేరు, కోటలు మాత్రం ఉండిపోయాయి. దేవుని పిల్లలారా, ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది ఎవరంటే పాపం. మీ శరీరములో పాపమును అంటే ప్రతి మనిషి శరీరములో హృదయంలో ఎవరో ఏలుబడి జరుగుతుంది? పాపం. నీ హృదయపు సింహాసనాన్ని అధిరోహించింది ఎవరు? అప్పుడప్పుడు వేదాంతం మాట్లాడినట్టుగా మాట్లాడతాం కానీ అమ్మో లోపల లోపల అలా ఉంటుంది. అది అస్సలు మారదు. అది ఎంత మొండిదో అది. మీకు ఎప్పుడైనా అనిపించిందా? దేవుని మాటలు వింటే ఒకప్పుడు భయం వేసేది, ఎలా ఉండేది ఎలా ఉండేది, ఇప్పుడు ఏమనిపించట్లేదు అన్నట్టుగా ఉన్న వాతావరణం ఎవరికైనా వచ్చిందా? వస్తే చెప్పండి. పోనీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు, ఎవరైనా భయపడతారు. నీకు ఏమీ అనిపించటం లేదంటే కనుక అయిపోయింది నీ సంగతి. ఇంకా నిన్ను మార్చటం అసాధ్యం. దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడంటే
యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి నుంచి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను. చూడండి, ఏ చెర? పాపపు చెర. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. ఎవరి బంధనలో నుంచి? అపవాది బంధనలో నుంచి. యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, ముఖ క్రాంతులందరినీ ఓదార్చుటకును అంటున్నారు. చూడండి ప్రియులారా, చెరలో ఉన్న వారికి విడుదలను. యేసుప్రభు వారు ప్రభుత్వాన్ని స్థాపించింది. చెరలో ఉన్న వారికి ఏ చెర? పాపపు చెర. అపవాది బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. సాతాను బంధించేసింది, అది నీకు తెలియటం లేదు, నీ కళ్ళకు కనిపించటం లేదు. అది చెప్పండి, విడిపించాడా లేదా యేసుప్రభు వారు? ఏమ్మా, విడిపించాడా లేదా? విడిపించేశాడు. పాపం అండి, అసలు దేవుడు ప్రతి దానిని మనమే పరిపాలించాలనుకున్నాడు దేవుడు. ఎవరట? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనములు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనములు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, జాగ్రత్తగా చూడండి, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ఎలా కొనాలి? దేవుని కొరకు మనుషులను కొని. ఎలా కొనాలి? ఆయన రక్తంతో కొనాలి. ఆయన కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను. అంటే ఎవరిని? కొనబడిన వారిని. అదే కదా పౌలుగా చెప్తూ ఉంటాడు 1 కొరింథీ 6:19. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ? డబ్బుతో, వెండి బంగారాలతో కాదు, క్రీస్తు రక్తంతో, ప్రాణంతో కొనబడిన వారు మీరు. ఎంత ఖరీదైన వాళ్ళు అండి మనం ఎంత ఖరీదైన వాళ్ళు మనం. ఓకే, ఆ కొనబడిన వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక. చేసేసాడు ప్రభుత్వం. వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇప్పుడు ఎవరో భూలోకాన్ని ఏలేవారు? రక్షింపబడిన వారే, క్రీస్తు రక్తముతో కడుగబడిన వారే భూలోకమును ఏలుదురు. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేవారు ఎవరు చెప్పండి? ఎవరండి? సాతాను ప్రభుత్వం ఇక లేదిక, మరణపు ప్రభుత్వం లేదిక, పాపపు ప్రభుత్వం లేదిక. ఎవరు పరిపాలన చేయాలి ఇప్పుడు? క్రైస్తవుడు పరిపాలన చేయాలి. ఎలాగా? ఓట్ల ఎలక్షన్లు నిలబడి డబ్బులని పోగొట్టేసుకుని, దేవుడి వల్ల పోగొట్టేసుకున్నానని. ఎలాగా అండి? ఎలా పాలన చేయాలి? ఈ చట్టం, ఇది లా, దీనిని ప్రకటించాలి. మీరు రాజులైన యాజక సమూహం, ఆయన గుణాతిశయములను ప్రచురించే రాజులు. పరిపాలకులు ఎవరు చెప్పండి ఇప్పుడు? మనమే రాజులు, మనమే పరిపాలకులు. మన ప్రభుత్వం పరిపాలన చేస్తున్నామా? ఎవరినన్నా? రాజులు ఏం చేస్తున్నారు చెప్పండి? రాజుల పరిస్థితి ఏమైనా బాగుందా? పరిపాలించవలసిన ఈ మహా చక్రవర్తులు, రాజులు కాదు, మహారాజులు. ఒక్కో మహారాజు ఏం పాపం చేసేస్తున్నాడు, ఒక్కో మహారాజు మరణానికి భయపడిపోతున్నాడు, ఒక్కో మహారాజు ఏమో అపవాది సామ్రాజ్యం అయిపోతున్నాడు. ఇదేంటి నువ్వు పరిపాలించాల్సింది? పాపం నిన్ను చూస్తే గడగడగడగడగ వణికి పారిపోతూ ఉండాలి పాపం. యోసేపు గారు యవ్వనస్తుడు, చాలా అందంగా ఉన్నాడు, చూసింది పోతీఫరు భార్య.
కన్ను వేసింది, నన్ను ప్రేమిస్తావా ప్రేమించమంటుంది, బలాత్కరిస్తుంది, బలవంతం చేస్తుంది, పాపం అటాక్ చేస్తుంది, అటాక్ చేసేస్తుంది పాపం. వదిలించుకుంటున్నాడు. అమ్మా, నేను దేవుని దృష్టికి ఈ ఘోరాన్ని నేను చెయ్యలేను. పాపం భయపడిపోతుందండి యోసేపును చూసి. పాపము భయపడిపోతుంది, కడకడ వణుకుపోతుంది. ఎవరిని చూసి? యోసేపుని చూసి. మరి మనల్ని చూసి నేను వస్తాను లోపలికి, నీ లోపల నేను వస్తాను. అప్పుడు అస్తమాల నువ్వు అది రాకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు. పాపం పరిపాలన చేయకుండానే అసలు నువ్వే క్రైస్తవుడవు. పాపాన్ని పాలన చేయాలి, ఏలాలి. కానీ పాపము ఏలుతుంది నిన్ను. పాపం ఏలుతుంది. ఎంత ఘోరమైన స్థితి అండి ఇది. ఒక చోట వాక్యం చెప్తున్నాను, ఎవరిష్టం వచ్చినట్టు అటు ఇటు చూసుకుంటున్నారు, సూర్యమంట కూర్చున్నారు, అలాగ అనుకున్నారు, బొరగొక్కుంటున్నారు, సెల్ ఫోన్ చూసుకుంటున్నారు అనుకుని నాకు బాధ అనిపించేసింది. వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారు తెలియదు వీళ్ళకి. నేను ఒకటే అన్నాను, మీకు దండం పెడతానని. ఇలాగంతే అమ్మా, ప్రసంగం తర్వాత ముందు ఒకసారి ఇలా చూడండి అన్నాను, మీకు దండం పెడతాను, మీకు దండం అనగానప్పుడు ఎలా అన్నారా లోపలికి వెళ్ళనివ్వండి, వాక్యాన్ని కొంచెం లోపలికి వెళ్ళనివ్వండి దాన్ని. ఇన్ని మాటలు వింటున్న చాలామంది అంటున్నారండి. నా దగ్గరకు వచ్చారు తమ్ముడు నిన్న, వచ్చి చక్కగా అన్నయ్య చాలా ఆనందపడుతున్నా మీ మాటలు విని. ఇప్పుడు చూస్తాడు, ఇది యూట్యూబ్లో ఫాలో అవుతున్నాడు అన్నయ్య, ఆనందపడుతున్నాడు. మనకి ఎలా ఉంటుందండి? మనకి ఏమనిపిస్తుంది? వాక్యం ఏంటంటేది దిద్దుకోవాలనిపిస్తుందా? మార్చుకోవాలనిపిస్తుందా? నొప్పి ఏమన్నా కలుగుతుందా? అరే నేను చేసేది త్వరపాటు అయిపోయిందిరా అనిపిస్తుందా? అనిపిస్తే నీ మీద ఎక్కడో ఉంది ప్రేమ. ఆయనకి అనిపించలేదనుకోండి, నువ్వు వద్దనుకుంటున్నాడు ఆయన, నిన్ను వద్దనుకుంటున్నాడు. ఇదే అనవాలి మీకు. ఎన్ని మాటలు, ఆ మాటలు పోవు. ఏంటో మన ఏది ఎలా ఇంత మొండి మనసు ఎలా వచ్చిందండి? నెత్తి నెవరు కొట్టుకుంటున్న దేవుని ప్రభుత్వం మాత్రం మనలో ఉండలేదు. కానీ ఏ కష్టం లేకపోయినా సైతాని ప్రభుత్వం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది మనలో. నువ్వు ప్రార్థనకి వెళ్ళినా నీ బుద్ధి మారటం లేదు. నువ్వు భక్తిగా ఉన్నాననుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా, పాట పాడుతున్నా, మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నా లోపల నీ మనసు మొండిగా మారనిదిగా మారిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలరా, చాలా గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి. ఈ శరీరాన్ని పాపాన్ని ఏలనవద్దన్నాడు. ఆదికాండం 4:7 తీసారమ్మా, చాలా మంచి మాట ఉంది చూడండి ఇక్కడ. ఆదికాండం 4:7 నీవు సత్క్రియ అంటే మంచి పని, వాక్య సంబంధమైన పని, సత్క్రియ చేశావనుకో తలెత్తుకుంటావు. ఏమంటే తలెత్తుకునేవాడు ఎవరండి? రేపొద్దుట సత్క్రియ మంచి పనులు చేసినవాడు తలెత్తుకుని ఉంటాడు, తప్పుడు పనులు చేసేవాడు తలదించుకుని ఉంటాడు. అందరూ తప్పు చేస్తున్నాను నేను వచ్చిందా అనుకున్నావు అనుకో, అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం మనం. ఒక్కొక్కసారి నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు, అలాగా కాళ్ళు రగరేసుకుని తిరుగుతున్నావు అనుకో, దేవుడు ముందు ఇలాంటి పప్పులే ఉడకవు, అక్కడ దించుకోవాలి తల. ఎవడు బాగున్నాడో నేను బాగుంటానికి అన్నావనుకో, నీ పని అయిపోయినట్టే. నువ్వు బాగుండు, ఎవరో బాగోకపోతే నువ్వు బాగుండు. లోతు అలాగే కదా ఉన్నాడు. ప్రాంతం అంతా పాడైపోయినా ఆయన ఒక్కడే నీతిగా ఉన్నాడు, అలా ఉండిపోని. ప్రపంచం అంతా పాడైపోతున్న క్రీస్తు అలా ఉన్నాడు, పోనీ అలా ఉండని, పోనీ అలా ఉండు. ఇక్కడ ఏమన్నాడని చదవండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. అయితే సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. ఎవరికి వాంఛ అండి? పాపానికి చాలా కోరికగా ఉందంట నువ్వంటే. ఆ పాపం ఏమవుతున్నప్పుడు నీలోకి వచ్చేసి నువ్వే పాపపు ప్రభుత్వంగా మారిపోయే పరిస్థితి వస్తుంది. సత్క్రియ చేసావనుకో తలెత్తుకుంటావు. కయ్యంతో చెప్తున్నాడు, ఇది కయ్యంతో మాట్లాడుతున్నాడు. నువ్వు సత్క్రియ చేయలేదు కనుక పాపము వాకిట
పొంచి ఉంది, నీ బయటే ఉంది పాపం. దానికి పాపానికి నీ మీద వాంఛ ఉంది. యోసేపు గారి మీద పోతీఫరు యొక్క భార్యకు వాంఛ ఉన్నట్టుగా పాపానికి వాంఛ ఉంది నీ మీద. ఇది ఎలా ఉందో చెప్పనండి. చిన్న కాలవ ప్రవాహంలో, గతంలో చెప్పాను లేదు గుర్తు చేస్తున్నాను మళ్ళీ, చిన్న కాలవ నీటి ప్రవాహం దగ్గర కొంగలు ఎక్కువగా కనపడుతుంటాయి. కొంగలు కదా, ఎందుకు? చేప పిల్లల కోసం. చిన్న చిన్న బెత్తు పరుగులు ఉంటాయి చూసారా, వాటి కోసం. మీకు తెలియదు కానండి, ఆ గడ్డిలోనే అక్కడే పాము కూడా ఉంటుంది. అక్కడ అలా ఎగరగానే టపుక్కుని పట్టుకుని మింగేసి అలా కాసేపు అలా మౌనంగా ఉంటుంది, ఏం కనబడినట్టు. చూసారా? ఇప్పుడు పాపం కూడా ఏం చేస్తుంది? పాములాగా అలా అలా పొంచి ఉంది, గుట్టుకుని మింగేది ఏదో రోజు నిన్ను. అండి, మింగుతుందా మింగదా? చెప్పండి. పాపాన్ని ఎవరు పాలన చేయాలి? నువ్వే వెళ్ళాలి. నిన్ను చూసి భయపడిపోవాలి. మరణానికి మనం భయపడాలా, మనకి మరణం భయపడాలా? మనకి మరణం భయపడాలా అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారు లేదా? బైబిల్లో లేరు ఎవరని? ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి. మరణాన్ని అస్సలు లెక్క చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పౌలు ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నాకు చచ్చిపోవడం వల్ల మనకు అన్నాడు. నాకు చచ్చిపోతేనే లాభం, నాకు బతుకుంటే నష్టం నాకు అన్నాడు ఆయన. నేను బతుకుంటే నష్టపోతున్నాను, చచ్చిపోతే నాకు లాభం. ఇలాంటి వాళ్ళని మరణం ఏమన్నా చేస్తుందా? షడ్రకు, మేషాకు, అబేద్నెగోలను అగ్నికుండంలోకి వేసేస్తుంటే మమ్మల్ని హ్యాపీగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, చావడానికి. ఎలాంటి వాళ్ళని ఏమన్నా మరణం చేస్తుందో చెప్పండి. మనం కొంతమంది ఉంటాం, అమ్మో కొంచెం గుంపుగా కూడుకుంటే కరోనా వచ్చేద్దేమో, చీటికి మాటికి మంచినీళ్ళతో కడిగేసినట్టు శానిటైజర్తో కడిగేస్తూ ఉంటారు చాలామంది. అయినా చచ్చిపోతాం మనం. అమ్మా శానిటైజర్ కొట్టేసినా, మాస్కులు వేసినా, ముసుగులు వేసినా, ఏంటి శానిటైజర్ తాగేసినా, శానిటైజర్తో స్నానం చేసేసినా చచ్చిపోతాం మనం. ఒకసారి చెప్పాను కదా, కరోనా నుంచి తప్పించుకున్నారు. డాక్టర్ గారు అన్నాడట, మీకు బీపీ లేదు, షుగర్ లేదు, నీకు అంతా హ్యాపీ, హార్ట్ ప్రాబ్లం లేదు, నువ్వు అంతా సూపర్గా ఉన్నావు, వెళ్ళరా అన్నాడంటే. ఇంటికి రాగానే దారిలో యాక్సిడెంట్ అట. డాక్టర్ గారి రిపోర్ట్లోనే మరి లారీ రిపోర్ట్ లేదు ఆ స్కానింగ్లో. ఇది మన పరిస్థితి. దయచేసి మీ అందరినీ మనవి చేస్తున్నాను ప్రియులారా. ఒకప్పుడు ఏదేను తోటలో దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు అనుకుంటున్నారు? ఆదికాండం 1:28 వచ్చిన చూడండి. ఆదికాండం 1:28 వచ్చిన చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రపంచంలో ఉన్న జీవరాశుల్ని ఏలే చక్రవర్తి ఎవరో? నువ్వే. ఏదేను తోటలో నువ్వే ఏలాలి నాయన అన్నాడు. ఈ అధికారం, పవర్ కాస్త తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చావు? నువ్వు సాతాను చేతిలో పెట్టావు. ప్రభువారు వచ్చేసరికి యేసు ప్రభువారిని తీసుకెళ్ళి, రా ప్రభువారా నీకోసం ఎదురు చూస్తున్నాను ప్రభువారా, ఆలయ శిఖరం మీద ఎత్తుకు తీసుకెళ్ళింది. ఈ లోక అధికారం అంతయు నాకు అప్పగించబడింది. చూసారా, అధికారం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎవరి చేతుల్లోంచి? మనిషి చేతుల్లోంచి అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా నీకు ఇచ్చేస్తానంటుంది. భౌతిక సంబంధమైన ఈ రాజ్యములు, ఈ అధికారాలను నువ్వు నాకు చూపిస్తున్నావు, కానీ తుత్తునుయిలుగా ఉండే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాను నేను. నా ప్రజలు ఏలుబడి చేయుదురు. ఒకప్పుడు ఏదేను తోటలో నువ్వు చెడగొట్టేసిన అధికారాన్ని వారికి మరలా నా ప్రాణంతో, నా రక్తంతో వారికి మరలా నేను అధికారాన్ని ఇస్తాను. నువ్వు సాతానును ఎదిరించాలి, నువ్వు పరిపాలన చేయాలి. నిన్ను చూసి భయపడిపోవాలి, గజ 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 భయపడిపోవాలి. యోబు గారిని చూసి భయపడినట్టు.
రోమపత్రిక 16:20 చూడండి. రోమా 16:20. రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఇది ఆయన ప్లాను. అపవాది ప్రభుత్వాన్ని తొక్కిపారేయాలి నా పిల్లలైన మీరు. ఈ వాక్యాన్ని చేత పట్టుకుని నువ్వు పరిశుద్ధంగా ఉంటే నిన్నెవరేం చేయగలరు? నువ్వు మరణానికి భయపడకుండా ఉంటే నిన్నెవరేం చేయగలరు? నువ్వు పాపాన్ని లెక్క చేయకుండా దడ పుట్టించేవాడిగా ఉంటే నిన్నెవరేం చేయగలరు? నువ్వు లొంగిపోతున్నావు కాబట్టి, నువ్వు ప్రలోభపడిపోతున్నావు కాబట్టి, నువ్వు రాజీ పడిపోతున్నావు కాబట్టి ప్రతి చిన్నదానికి నువ్వు లొంగిపోతున్నావు. నువ్వు సాతానును శీఘ్రముగా చితక తొక్కించును. సాతానుకి, అపవాదికి తొత్తులుగా ఉండే జనాంగం ఆయనకు అవసరం లేదు. మరణానికి భయపడే జనాంగం ఆయనకు అవసరం లేదు. పాపాలని లోపలకు ఆహ్వానిస్తున్న, పాపమును వెంటనే ప్రేమిస్తున్న వారు ఆయనకు అవసరం లేదు. యేసు వారు వచ్చే సమయానికి లోకం ఆ అంధకార సంబంధమైన అపవాది ప్రభుత్వంలో ఉంది, సాతాను సామ్రాజ్యంలో ఉంది, మరణపు ప్రభుత్వంలో ఉంది, 3 పాపపు ప్రభుత్వంలో ఉంది. వీటన్నిటినీ కూడా తుత్తునీయులుగా చేసి సాతానును చితక తొక్కేవారు కావాలి, మరణాన్ని లెక్క చేయని వారు కావాలి, పాపమును ఏలేవాడు కావాలి. పాపాన్నే పరిపాలన చేయాలి తప్ప పాపం పరిపాలన నిన్ను చేయకూడదు. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా ఉపయోగించకండి, నీతి సాధనాలుగా మీరు ఉపయోగించండి, నీతి సాధనాలుగా. కాబట్టి ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, లోక ప్రభుత్వములు ఎరుగని మీ మహిమా ప్రభుత్వం, ఈ మహిమా ప్రభుత్వం, అందులో నువ్వు ఏలేవాడివి, నువ్వు పరిపాలన చేసేవాడివి, అధికారులకు కూడా నువ్వు జ్ఞానాన్ని చెప్పేవాడివి, ప్రతి ఒక్కరిని రక్షించేవాడివి. ఈరోజు నీ స్థితి ఎలా ఉందో ఒక్కసారి చూసుకో. ఎవరి గురించి ఎప్పుడు కూడా తప్పుగా వంకరగా మాట్లాడుకోవాలన్న ఆలోచనలు కూడా రానివ్వకండి. మీకు ఆ టైం లేదు. ఒకవేళ ఉంది అంటే గనక తీరిగా కూర్చుని పనికిరాని మాట్లాడుకునే సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావంటే నువ్వు మారే ఛాన్సెస్ నీకు లేవు. నీకు పరలోకానికి వెళ్ళే అవకాశాలు నీకు లేవు. ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నాం మనం? ఏ గవర్నమెంట్లో ఉన్నాం? అపవాది ప్రభుత్వంలో. ఇప్పుడు చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ ప్రభుత్వాలు ఎంత ప్రమాదకరమైనవి చెప్పండి. చెప్పిన ప్రభుత్వాలు ఎన్నా యేసు ప్రభు వచ్చేసరికి ఒకటే అపవాది ప్రభుత్వము, 2 మరణపు ప్రభుత్వము, 3 పాపపు ప్రభుత్వము. ఇప్పుడు దేవుడు ఏ ప్రభుత్వాన్ని స్థాపించాడు? వీటిని తొక్కేసి ఆత్మీయమ సంబంధమైన, పరలోక సంబంధమైన ప్రభుత్వాన్ని ఆయన స్థాపించాడు. ఇప్పుడు కలెక్టర్ కంటే ఎవరు గొప్పలు చెప్పండి? ఆయన జిల్లాకు అధికారి, నువ్వు ప్రపంచానికే చక్రవర్తివు నువ్వు. కానీ చిన్న ఎంఆర్ఓ గారు వచ్చిన కానీ ఎలా ఉండాలి మనం? చేతులు కట్టుకుని వణుకుపోతూ గజగజ మనకు పట్ట ఎత్తాడు ఎవడా, గజగజ వణుకుపోతూ అయ్యగారండి పాస్టర్ గారిని కూడా పిలవలాగా అంటాం కదా. దేవుని పిల్లలారా, ప్రపంచానికి అధికారులు ప్రధానమంత్రి ఉన్నాడు గొప్పవాడు అనుకుంటున్నారా? అతనికంటే గొప్పవాళ్ళు దేవుని పిల్లలేనండి, మనమే. ఒక్కసారి ఈ మాటలు నిజంగా మీకు భయాన్ని పుట్టిస్తే, మీకు ఆలోచనను కలిగిస్తే మీ వాతావరణాన్ని మార్చుకోండి. దేవుని వాతావరణాన్ని కలిగి ఉండండి. లోకపు వాతావరణాన్ని దూరపరచండి. అది సైతాను యొక్క వాతావరణం. ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు తన రక్తంతో ప్రాణంతో ఇచ్చిన ఈ అధికారాన్ని నిలబెట్టుకుంటూ దేవునిలోకి వచ్చినా, క్రీస్తు ప్రభుత్వంలోకి వచ్చినా నువ్వింకా మరణానికి భయపడుతున్నావంటే, నువ్వింకా పాపాన్ని పాపం అనేది నిన్ను పరిపాలన చేస్తుంది అంటే, పాపం నీ మీద రాజ్యమేలుతుంది అంటే నువ్వు సైతాను సామ్రాజ్యంలో ఉన్నవాడివే.
క్రీస్తు సామ్రాజ్యంలోనే ఉన్నా, దేవుని ప్రభుత్వములోనే ఉన్నా, దేవుని ఏలుబడిలోనే నువ్వు ఉన్నా, నువ్వు దెయ్యానికి చెందిన ప్రభుత్వములో ఉన్నవాడివి. చూడండి, ఇతర దేశపు మన దేశంలో పాకిస్తాను గూఢచారులు, పాకిస్తాన్ ప్రభుత్వపు గూఢచారులు అప్పుడప్పుడు మన దేశాలలో బాంబులు పెట్టి పేల్చేస్తూ ఉంటారు చాలామందిని. మన ఇండియా ప్రభుత్వంలో ఉన్నారు, కానీ ఎవరున్నారు? శత్రు దేశపు ప్రజలు గూఢచారులు. అలాగా దేవుని ప్రభుత్వములో, నీతి పరిపాలన జరుగుతున్న ప్రభుత్వంలో, పరిశుద్ధమైన ఈ గవర్నమెంటులో పాపాత్ములుగా నువ్వు ఉన్నావంటే నువ్వు సాతానికి గూఢచారివి. నువ్వు సాతానికి గూఢచారివి. నీ స్థితి ఎలాగుందో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. త్వరగా దేవుని కోసం ఏమన్నా త్యాగాలు చేయాలా, ఏమైనా పనులు చేయాలా, త్వరగా చేసేయండి. మీకోసం మీరు చేసింది చాలు, మీ కొరకు మీరు కష్టపడుకుంటుంది చాలు. మీరు మిమ్మల్ని ప్రేమించుకున్నదకి ఆపండి. ఇంకా తెగ ప్రేమించేస్తున్నావు పనికి మాలిన శరీరాన్ని. పుట్టుకొని మట్టిలో పోయి 2 రోజుల్లో మట్టి అయిపోయి దీన్ని ఎంత ప్రేమించేస్తున్నావో. నిత్యం ఉండే ఆత్మ కోసం ఆలోచించమంటే ఒక్క ఆలోచన చెయ్యు. ఈ దేవుని మాటలు మనందరిలో కనువిప్పును కలిగించాలని ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయా కనికరము గల మా దేవ, ఇంతవరకు వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు, మా మనోనేత్రములు వెలిగించి ఎంత గొప్ప స్థితిని మాకు మీరు అనుగ్రహించారు దేవా. వీటిని మేము పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ ప్రతి క్షణం మీ కొరకే ఆలోచిస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా మా హృదయములలో మీకు నచ్చనివి ఏమీ లేకుండా దేవా, మా జీవితాలలో మీకు ఇష్టం లేనివి ఏమీ లేకుండా మీ ప్రభుత్వములో మేమందరం కూడా ఎలా ఉండాలని ఆశించారో అట్టి జీవితాన్ని జీవించే భాగ్యము ప్రసాదించండి. నీ పిల్లలందరినీ దీవించండి. వారి ప్రతి అవసరాలు తీర్చమని. ఇదిగోనైనా చిన్న సంఘం దేవా, మందిరము లేక నా తండ్రి ఈ సరిపోలేనంత స్థితి ఈరోజు నాయన ఈ మందిరం పట్టలేని స్థితి కనబడుతుంది దేవా. మీ కాపుదల దయచేయండి. ఒక చక్కని మందిర నిర్మాణానికి నీ పిల్లలు చేయూతనిచ్చే మనసు దయచేయమని, మా హృదయములలో మీ మాటలు ఫలింపజేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.